హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ పాలిసెట్ 2024 సంబంధించి రేపు నుంచి అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయో కంప్లీట్గా తెలుసుకోబోతా ఉన్నాము. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి తీసుకువెళ్ళాలి, అదేవిధంగా జెరాక్స్ కాపీస్ ఏవి తీసుకువెళ్ళాలి, కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరైతే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏం సర్టిఫికేట్స్ ఎక్కడ తీసుకువెళ్ళాలి ఇన్ డీటెయిల్ అయితే డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీట్ వచ్చిన తర్వాత గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనమాట. 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి మనము. ముందుగా ఏంటంటే ఇక్కడ చూడండి, టీజీ పాలిసెట్ 2024 యొక్క ర్యాంక్ కార్డ్ అనమాట. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ ఒరిజినల్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఉండాలి. అదేవిధంగా ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో అనమాట. మీ యొక్క 10th క్లాస్ మెమో కావాల్సి ఉంటుంది. చాలామంది స్టూడెంట్కి అన్న మాకు ఇంకా 10th క్లాస్లో మెమో రాలేదు, మాకు స్కూళ్ళలో ఇవ్వలేదంటే మీరు స్కూల్కి వెళ్ళండి. మీరు ఏ స్కూల్ ఆ స్కూల్కి వెళ్ళి సార్ మాకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, మాకు మెమో కావాలంటే వారికి మీకు ఒక ప్రింట్అవుట్ ఇచ్చేసిన తర్వాత అందులో మీ యొక్క స్కూల్ స్టాంప్ అదేవిధంగా హెడ్మాస్టర్ సైన్ ఉంటుంది. ఆ తీసుకుపోతే మీకు అయితే వాలిడేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. స్టడీ సర్టిఫికేట్స్ నథింగ్ బట్ మీ యొక్క బోనఫైడ్స్ కావాల్సి ఉంటుంది 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, మీ యొక్క టీస్ కావాల్సి ఉంటుంది 10th క్లాస్ది. అదేవిధంగా మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఉంటాం. నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2024. ఓకే, ఇక్కడ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చి బీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ 2024లో జనవరి 1 నుంచి తీసుకున్నటువంటి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. మీరు ఇన్ కేస్ 2023 ఉన్నట్లయితే మీకు అయితే ఇన్వాలిడ్ అనమాట. మనకు 2024 కావాలి. అదేవిధంగా నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటారు కదా వారికి ఇక ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన ఇక్కడ ఏదైతే మనకు కూడా సేమ్ ఈ విధంగానే వారికి కూడా లైక్ ఏ విధంగా అంటే మీకు ఈ 2024లో తీసుకోవాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఉంటుంది, వారికి కూడా కావాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి యొక్క క్యాష్ సర్టిఫికేట్ అనమాట. క్యాష్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్ చేయడం జరిగింది, అన్న ఖచ్చితంగా కావాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, మీ యొక్క ఆధార్ కార్డు కావచ్చు, ఈ యొక్క టీసీ కావచ్చు, ఇవన్నీ ఒరిజినల్స్ కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు తీసుకువెళ్ళాలి. ఒరిజినల్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనమాట. ఓకే, ప్రతి ఒక్క రైతు అయితే మరవకండి గైస్, ప్రతి ఒక్కరు తీసుకువెళ్ళండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారో వారి యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా లేదంటే వారి యొక్క పేరెంట్స్ ఎంప్లాయ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది, చదవండి ఒకసారి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మైనారిటీస్ సంబంధించి ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారు కదా ఖచ్చితంగా వారికి మైనార్ సర్టిఫికేట్స్ కావాలంటే ఇక్కడ ఏముందంటే ఇక్కడ చూడండి ఎస్ఎస్సి టీసీ అనమాట. ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది హెడ్ మాస్టర్ అనమాట. మీ యొక్క ఎస్ఎస్సి టీసీ ఉంటుంది కదా, టీసీలోనే మీకు స్టేటస్ అనమాట మైనారిటీ అని ఉండాలి. ఉన్న తర్వాత ఇక్కడ మీ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ వారు ఉంటారు కదా, వారు సైన్ చేసి స్టాంప్ వేసినట్లయితే వ్యాలిడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇదన్నమాట. అదేవిధంగా ఇంకెవరైనా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. వారికి డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంటే సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద పిహెచ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్కి మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఇక్కడ చూడండి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఫాలోయింగ్ అనమాట. మీరు ఏం చేయాలంటే 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఫైన్ మనం చూపించాం కదా ఆధార్ కార్డు అవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏమి పిహెచ్ కావచ్చు, క్యాబ్ కావచ్చు, మీ సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్లాల్సిన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇక్కడ ఎనలాగ్ ఇండియన్ కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యాప్ కావచ్చు, పిహెచ్ కావచ్చు. ఓకే గైస్, ఈ విధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే దీని ప్రకారం అయితే సిద్ధం చేసి పెట్టుకొని మనకు రేపే ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు దాదాపు 22 నుంచి 25th వరకు అయితే ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందన్నమాట. అందులో మీకు ఏ డేట్ వచ్చింది, ఏ టైం వచ్చింది, మరి ఏ రోజు వెళ్ళాలి అని కూడా చెక్అవుట్ చేసుకొని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఒక ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా వెబ్ ఆప్షన్ ప్రాసెస్ ఉంటుంది. మరి ఏ విధంగా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే మరోసారి వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానల్తో అప్డేట్గా ఉండండి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.